హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో దేవర సినిమా గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. ట్రిప్లర్ తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్న తారక్ గారు ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ గారు ఎంతో కసిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో తారక్ ఫుల్ మాస్ రగడ్ లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. జనతా గ్యారేజ్ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో అలనాటి అందాల రాశి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నటువంటి ఈ సినిమాను 2 భాగాలుగా ఆడియన్స్కు ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడిప్పుడే ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెలలోనే తారక్ బర్త్డే ఉందన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ నుంచి ఊహించలేని అప్డేట్స్ రానున్నట్లుగా సమాచారం. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా దేవర టీం సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే దేవర ఫస్ట్ సింగిల్ మే 20న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో నెట్టింట దేవర ఫస్ట్ సింగిల్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకమైన పాత్రలు పోషిస్తుండగా యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతలో నటించిన తారక్ ఆ తర్వాత చరణ్తో కలిసి ట్రిప్లర్ చిత్రంలో నటించారు. ఇక దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ సోలోగా వస్తున్న చిత్రం దేవర. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.